మీకు కానీ మీ ఫ్యామిలీలో కానీ 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలు ఉన్నట్లయితే ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లో వారి భవిష్యత్తు కోసం తప్పక ఇన్వెస్ట్ చేయండి, లేదంటే మీరు నష్టపోతారు. అందరికీ నమస్కారం, నేను మీ రేణుక. ఇండియా పోస్ట్ ఇన్ తెలుగు ఛానల్లోకి మీ అందరికీ తిరిగి స్వాగతం. మీకు కనుక ఆడపిల్ల ఉండి తన పెళ్లికి మరియు తన చదువుకి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మన భారతదేశంలోని మన గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ సుకన్య సమృద్ధి యోజన. ఈ రోజు నేను మన ఇండియన్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి చేత 2015లో ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన కోసం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని చాలా క్లియర్ గా ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. ఈ స్కీమ్ ప్రవేశపెట్టి చాలా సంవత్సరాలు అయినప్పటికీ ఈ సుకన్య సమృద్ధి యోజన ప్రవేశపెట్టిన నుంచి ఎంతో మంది ఆడపిల్లల యొక్క తల్లిదండ్రులు ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. అలాగే ఎంతో మంది ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ ఇప్పటికీ ఎన్నో డౌట్స్, అపోహలు ప్రజల్లో ఈ సుకన్య సమృద్ధి యోజనపై ఉన్నాయి. కొంతమంది ఇచ్చే రాంగ్ ఇన్ఫర్మేషన్ ద్వారా కూడా దీనిపై చాలా మందికి సరైన అవగాహన లేదు. వాటి అన్నిటికీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాను. అసలు సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ అంటే ఏమిటి? ఒక మాటలో చెప్పాలంటే 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఆడపిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం డబ్బులు పొదుపు చేస్తూ ఆ డబ్బు నుంచి పక్కా లాభాన్ని ఆశించే పథకమే ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం. ఇంకా చెప్పాలంటే ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. ఒక సాధారణ మధ్యతరగతి అమ్మాయిగా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక అమ్మాయి ఎంగేజ్ వచ్చేసరికి వారి యొక్క ఎడ్యుకేషన్ కోసం కానీ మ్యారేజ్ కోసం కానీ ఎంత డబ్బు అవసరమో అమ్మాయి తల్లిదండ్రులు ఆ డబ్బు కోసం పడే కష్టాలు ఎలా ఉంటాయో నాకు కూడా తెలుసు. ఈ కష్టాలు అధిగమించడానికి మన ఇండియన్ గవర్నమెంట్ ప్రతి ఆడపిల్లలకు వారి తల్లిదండ్రులకు ఇచ్చిన ఒక వరమే సుకన్య సమృద్ధి యోజన పథకం. ఈ పథకంలో ఉన్న బెనిఫిట్స్ కానీ ఇంట్రెస్ట్ రేట్లు కానీ మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ. ఈ స్కీమ్లో ఎటువంటి రిస్క్ ఉండదు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇదే డబ్బులు మీరు మ్యూచువల్ ఫండ్స్లోను లేదా స్టాక్ మార్కెట్లోను ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇంకా ఎక్కువ డబ్బు రావచ్చు కదా అని. అది తప్పు. అక్కడ మీరు రాంగ్ ఫండ్పై ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులన్నీ కూడా పోయే అవకాశం ఉంది. కానీ ఎస్ఎస్వైలో మీరు పక్కా లాభాన్ని ఆశిస్తారు. ఈ స్కీమ్లో ఉన్న ట్యాక్సేషన్ విషయానికి వచ్చినట్లయితే ఈ స్కీమ్లో మీకు EEE బెనిఫిట్ వర్తిస్తుంది. అంటే ఏమిటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీరు ఈ స్కీమ్లో ఏదైతే అమౌంట్ డిపాజిట్ చేస్తారో ఆ డిపాజిట్ చేసిన అమౌంట్లో ఒక ఫైనాన్షియల్ ఇయర్లో అప్ టు 1.5 lakh వరకు సెక్షన్ 80C కింద ట్యాక్స్ ఎక్సెంప్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇంట్రెస్ట్ ఏదైతే జనరేట్ అవుతుందో ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ పై మీరు ఎటువంటి ట్యాక్స్ పే చేయవలసిన అవసరం ఉండదు. అలాగే మెచ్యూరిటీ అమౌంట్ కూడా కంప్లీట్ గా ట్యాక్స్ ఫ్రీ. అంటే మీరు ఏదైతే అమౌంట్ మెచ్యూరిటీ అవుతుందో వాటిపైన ఎటువంటి ట్యాక్స్ ఉండదు. ఇదే ఇన్వెస్ట్మెంట్ మీరు మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ పెట్టినట్లయితే మీకు ప్రతి దానిపైన ట్యాక్స్ అనేది ఉంటుంది. EEE బెనిఫిట్ ఉండదు. ఒకవేళ మీరు మన గవర్నమెంట్ ప్రవేశపెట్టిన న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే సెక్షన్ 80C ఎస్ఎస్వైకి అప్లికేబుల్ అవ్వదు. ఈ పథకం యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు నా ఈ ఇండియా పోస్ట్ ఇన్ తెలుగు ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు అందడానికి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మొదటిగా అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. 10 సంవత్సరాలు పూర్తి కాని అమ్మాయికి ఆమె యొక్క గార్డియన్ అంటే ఆమె యొక్క తల్లిదండ్రులు కానీ లేదా తమ యొక్క సంరక్షణ చూసుకునే ఇంకెవరైనా సరే అకౌంట్ని అమ్మాయి పేరు మీద ఓపెన్ చేయవచ్చు. ఒక కుటుంబంలో మ్యాక్సిమం 2 ఆడపిల్లలకు మాత్రమే అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని నిబంధనల ప్రకారం 2 కంటే ఎక్కువ అకౌంట్స్ని ఓపెన్ చేసుకునే అవకాశం అయితే ఉంది. అది ఎలా అంటే మొదటి కాన్పులో 1 పాప పుట్టి 2వ కాన్పులో 2 పాపలు పుట్టినట్లయితే మొత్తం 3 అకౌంట్లు ఒకే ఫ్యామిలీ నుంచి 3 ఆడపిల్లలకు ఈ అకౌంట్ని ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మొదటి కాన్పులో 2 ఆడపిల్లలు పుట్టి 2వ కాన్పులో 1 ఆడపిల్ల పుట్టినట్లయితే 2వ కాన్పులో పుట్టిన ఆడపిల్లకి ఈ పథకం వర్తించదు. ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ని పోస్ట్ ఆఫీస్ లేదా ఆథరైజ్డ్ బ్యాంకుకి వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు. నేను ఒక పోస్టల్ ఎంప్లాయీగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఓపెన్ చేయమని సజెస్ట్ చేస్తాను. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ని ఓపెన్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటంటే అమ్మాయి బర్త్ సర్టిఫికేట్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, గార్డియన్ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్, పాన్ కార్డ్ జిరాక్స్, నామినీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్, 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్.
ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లో డబ్బులు ఎలా డిపాజిట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ లో మినిమం 250 రూపాయల నుంచి మాక్సిమం 1,50,000 వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఏదైనా ఫైనాన్షియల్ ఇయర్ లో 1,50,000 కంటే ఎక్కువ డిపాజిట్ చేసినట్లయితే ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉంటుందో అమౌంట్ కి సుకన్య సమృద్ధి యోజన ఇంట్రెస్ట్ వర్తించదు. SSY అకౌంట్ ఓపెన్ చేసిన డేట్ నుంచి 15 సంవత్సరాల వ్యవధి పూర్తయ్యే వరకు ఆ అకౌంట్ లో ప్రతి ఇయర్ డిపాజిట్ తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. మీరు ఏదైనా ఫైనాన్షియల్ ఇయర్ లో మినిమం అమౌంట్ ని డిపాజిట్ చేయడంలో ఫెయిల్ అయినట్లయితే మీ అకౌంట్ ని డిఫాల్ట్ లో పెట్టడం జరుగుతుంది. మళ్ళీ మీరు మీ అకౌంట్ ని రెగ్యులర్ చేసుకోవాలంటే మీరు 50 రూపాయలు పెనాల్టీ పే చేసి రెగ్యులర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ పే చేయాలనుకుంటున్నారు. 1000 + 50 అంటే మీరు 1000 రూపీస్ డిపాజిట్ చేస్తారు. మిగిలిన 50 రూపీస్ అనేవి డిఫాల్ట్ అమౌంట్ కి తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా ఒక అకౌంట్ డిఫాల్ట్ లో పెట్టిన తర్వాత అకౌంట్ ఓపెన్ చేసిన డేట్ నుంచి 15 సంవత్సరాలు దాటిన లోపు రెగ్యులర్ చేయని పక్షంలో అప్పటి వరకు డిపాజిట్ చేసిన మొత్తం అమౌంట్ కు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ వర్తించే ఇంట్రెస్ట్ మాత్రమే వర్తిస్తుంది. అంతేగాని సుకన్య సమృద్ధి యోజనకు వర్తించే ఇంట్రెస్ట్ రేట్ వర్తించదు. ఒకవేళ అమ్మాయి యొక్క గార్డియన్ మరణించి డిపాజిట్ చేయని పరిస్థితిలో డిఫాల్ట్ లోకి వెళ్ళినట్లయితే అటువంటి అకౌంట్ ఓపెన్ చేసిన డేట్ నుంచి 15 సంవత్సరాలు దాటినా సరే SSY అకౌంట్ ఇంట్రెస్ట్ రేట్ కి ఎలిజిబుల్ అయ్యే అవకాశం అయితే ఉంది. డిపాజిట్ చేసే విధానం ఇంకా డేట్. మీరు అకౌంట్ ఓపెన్ చేసిన పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి క్యాష్ రూపంలో డిపాజిట్ చేసుకోవచ్చు, లేదా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా అంటే IPBP అప్లికేషన్ ద్వారా కూడా ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చు. ఈ IPBP కోసం నేను కంప్లీట్ వీడియోని అతి త్వరలోనే చేస్తాను. అక్కడ నుంచి మీరు ఎలా డిపాజిట్ చేసుకోవాలో క్లియర్ గా చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉందో చూద్దాం. ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ కి అన్ని స్కీమ్స్ కంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతం ఇంట్రెస్ట్ రేట్ 8.2% ఉంది. ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ మన భారత ప్రభుత్వం నోటిఫై చేసిన ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం మారుతూ ఉంటుంది. మంత్లీ ఇన్వెస్ట్ చేసేవారు ప్రతి నెల 10వ తారీఖు లోపు ఇన్వెస్ట్ చేస్తే ఆ నెల ఇంట్రెస్ట్ కి ఆ అమౌంట్ ఎలిజిబుల్ అవుతుంది. ఇయర్లీ ఇన్వెస్ట్ చేసేవారైతే ఏప్రిల్ 10వ తేదీ లోపు ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ద్వారా మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కి ఫైనల్ గా ఎంత వస్తుందో అని ఈ క్యాలిక్యులేటర్ ద్వారా తెలుసుకుందాం. ఈ క్యాలిక్యులేటర్ కోసం గూగుల్ సెర్చ్ లో సుకన్య సమృద్ధి యోజన ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు అనేక క్యాలిక్యులేటర్స్ వస్తాయి. మీరు ఏదైనా క్యాలిక్యులేటర్ సెలెక్ట్ చేసుకుని ఈ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఇండియా పోస్ట్ ఆఫీస్ వారికి కూడా ఒక డెడికేటెడ్ పోస్టల్ ఇన్ఫో యాప్ అనేది ఉంది. ఈ అప్లికేషన్ ద్వారా కూడా మీరు ఈ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. మీకు ఏది సులువుగా ఉంటే దానితో మీరు ఈ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ రెండు క్యాలిక్యులేషన్స్ ద్వారా క్యాలిక్యులేట్ చేసి మీకు ఫైనల్ గా ఎంత వస్తుందో అనేది చూపిస్తాను చూడండి. ఈ క్యాలిక్యులేటర్ ద్వారా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఇక్కడ పైన ప్రస్తుతం ఇంట్రెస్ట్ రేట్ మెన్షన్ చేసి ఉంది. ఇక్కడ మీరు ఇయర్లీ ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ని ఎంటర్ చేయండి. మాక్సిమం ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 1,50,000 ఎంటర్ చేసినట్లయితే మీకు ఫైనల్ గా మీరు ఇన్వెస్ట్ చేసిన టోటల్ అమౌంట్ సుమారుగా 22,50,000. మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కి జనరేట్ అయిన ఇంట్రెస్ట్ 46,77,000. మీ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి చూసుకున్నట్లయితే మొత్తం మీకు వచ్చేది 69,27,000. మారుతూ వచ్చే ఇంట్రెస్ట్ రేట్ బట్టి ఈ ఫైనల్ అమౌంట్ లో చిన్న వేరియేషన్ అయితే ఉండవచ్చు. ఇక్కడ గర్ల్స్ ఏజ్ దగ్గర మీరు అమ్మాయి యొక్క ఏజ్ ని ఎంటర్ చేయండి. అంటే అమ్మాయి ఏ ఏజ్ లో ఉన్నప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో లేదా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారో ఆ ఏజ్ ని ఎంటర్ చేయండి. స్టార్ట్ పీరియడ్ దగ్గర మీరు ఏ ఇయర్ లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో లేదా ఏ ఇయర్ లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారో ఆ ఇయర్ ని ఎంటర్ చేయండి. మీ అమ్మాయి ఏజ్ అండ్ స్టార్ట్ చేస్తున్న ఇయర్ ద్వారా ఫైనల్ అమౌంట్ మాత్రం మారదు. కేవలం మెచ్యూరిటీ ఇయర్ మాత్రమే మారుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్, మీరు సంవత్సరానికి 50,000 సుమారుగా ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుందాం. అంటే నెలకి 4,200. ఇప్పుడు మీ అమ్మాయి ఏజ్ 1 year అనుకుందాం. మీరు ప్రెసెంట్ ఇయర్ లో 2024లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు అనుకుందాం. ఇక్కడ ఫైనల్ గా చూసుకున్నట్లయితే మీరు టోటల్ ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ 7,50,000. మీకు జనరేట్ అయిన మొత్తం ఇంట్రెస్ట్ 15,59,000. ఈ ఇంట్రెస్ట్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ రెండు కలిపి చూసుకున్నట్లయితే 23 లక్షలు మీకు వస్తుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన ఇయర్ నుంచి 21 సంవత్సరాలకి మెచ్యూరిటీ అవుతుంది.
అంటే మీరు 2024లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినట్లయితే 2045 ఇయర్ కి మెచ్యూరిటీ అవుతుంది. ఇదే ఇన్వెస్ట్మెంట్ ని మీరు ఇండియా పోస్ట్ ఆఫీస్ కి సంబంధించిన పోస్ట్ ఇన్ఫో యాప్ ద్వారా క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మీ ఆండ్రాయిడ్ ఫోన్ లేదా iOS లో పోస్ట్ ఇన్ఫో యాప్ ని ముందుగా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక పోస్ట్ ఇన్ఫో యాప్ లోకి ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు పోస్ట్ ఆఫీస్ లో అవైలబుల్ లో ఉన్న అన్ని స్కీమ్స్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు కావాల్సింది సుకన్య సమృద్ధి యోజన క్యాలిక్యులేషన్ కాబట్టి సుకన్య సమృద్ధి యోజనని సెలెక్ట్ చేసుకోండి. మంత్లీ కంట్రిబ్యూషన్ అని కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మీరు ప్రతి నెల ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో లేదా చేస్తారో ఆ అమౌంట్ ని ఎంటర్ చేయండి. ఆ కింద గర్ల్ ఏజ్ దగ్గర మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మీ పాప ఏజ్ ఎంత ఉందో ఆ ఏజ్ ని ఎంటర్ చేయండి. మీరు ప్రతి నెల 4000 ఇన్వెస్ట్ చేశారో అనుకుందాం. ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మీ పాప ఏజ్ 1 ఇయర్ అనుకుందాం. ఈ రెండు ఎంటర్ చేసి కింద కాలిక్యులేట్ అని క్లిక్ చేయగానే మొత్తం డేటా మనకు కనిపిస్తుంది. ఇన్వెస్ట్ చేసిన మొత్తం అమౌంట్ 7,20,000. ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ పై జనరేట్ అయిన ఇంట్రెస్ట్ 14,98,446 రూపాయలు. రెండూ కలిపి ఫైనల్ గా మనకు వచ్చే అమౌంట్ 22,18,446 రూపాయలు. ఇక మనం కిందకి స్క్రోల్ చేసి చూసినట్లయితే చాలా ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేసి ఉంది. బెటర్ మీరు ఇక్కడ మీ ఫోన్ ని రొటేట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ మీకు చాలా డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ ని చూపించడం జరిగింది. ఫస్ట్ కాలం లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఇయర్, సెకండ్ కాలం లో మీ అమ్మాయి ఏజ్, థర్డ్ కాలం లో ఆ ఇయర్ వరకు మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం అమౌంట్ చూపిస్తుంది. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ కాలం లో మీరు మంత్లీ అండ్ ఇయర్లీ ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్, సిక్స్త్ కాలం లో ఆ ఇయర్ వరకు మీకు జనరేట్ అయిన ఇంట్రెస్ట్ అమౌంట్, సెవెంత్ కాలం లో ఆ ఇయర్ వరకు మీ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి చూపిస్తుంది. అలా కిందకి స్క్రోల్ చేస్తూ వస్తే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి 15 సంవత్సరాల వరకు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. 15 నుంచి 21 సంవత్సరాల వరకు లాక్ ఆఫ్ పీరియడ్. ఈ లాక్ ఆఫ్ పీరియడ్ లో కూడా మీ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ పై ఇంట్రెస్ట్ జనరేట్ అవుతా ఉంటుంది. మీ అమ్మాయి ఏజ్ 1 సంవత్సరం ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు కాబట్టి మీ అమ్మాయి ఏజ్ 22 సంవత్సరాలు వచ్చేసరికి ఈ ఫైనల్ అమౌంట్ ని మీరు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ అకౌంట్ ని ఎలా ఆపరేట్ చేయాలో చూద్దాం. అమ్మాయి అంటే అకౌంట్ హోల్డర్ 18 సంవత్సరాలు వచ్చే వరకు ఆ అమ్మాయి యొక్క గార్డియన్ ఆపరేట్ చేయవచ్చు. అమ్మాయి యొక్క వయసు 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ అకౌంట్ కి సంబంధించిన పూర్తి హక్కులు ఆ అమ్మాయికి మాత్రమే ఉంటాయి. అమ్మాయి యొక్క వయసు 18 సంవత్సరాలు నిండిన తర్వాత పేరెంట్ గాని గార్డియన్ గాని పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి అప్డేటెడ్ కేవైసీ డాక్యుమెంట్ ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. లేదంటే తదుపరి లావాదేవీల కోసం ఆ అకౌంట్ ని ఫీజ్ చేయడం జరుగుతుంది. ప్రీ మెచ్యూర్ క్లోజర్ ఆఫ్ అకౌంట్. ఇప్పుడు అకౌంట్ కాల పరిమితి పూర్తి అవ్వకుండానే అకౌంట్ ని ఎలా క్లోజ్ చేసుకోవాలో చూద్దాం. ఒకవేళ అమ్మాయి ఏదైనా సందర్భం ద్వారా మరణించినట్లయితే మెడికల్ అథారిటీ ఇష్యూ చేసిన డెత్ సర్టిఫికేట్ ని సబ్మిట్ చేసి వెంటనే క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ అకౌంట్ లో అమ్మాయి మరణించిన తేదీ వరకు డిపాజిట్ చేసిన మొత్తం అమౌంట్ ఇంకా దానిపై జనరేట్ అయిన ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా గార్డియన్ కి చేరడం జరుగుతుంది. ఒకవేళ అకౌంట్ హోల్డర్ యొక్క సిటిజన్షిప్ ని అంటే పౌరసత్వాన్ని ఇండియా నుంచి ఇతర దేశాలకి చేంజ్ చేసుకుంటున్నట్లయితే వెంటనే 1 నెల లోపు అకౌంట్ హోల్డర్ గాని లేదా తన యొక్క గార్డియన్ గాని పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి తెలియజేయవలసి ఉంటుంది. అయితే అటువంటి అకౌంట్ హోల్డర్ కి వాళ్ళ సిటిజన్షిప్ చేంజ్ చేసుకున్న నుంచి ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా యాడ్ అవ్వదు. అలాగే ఆ అకౌంట్ ని క్లోజ్ చేయడం జరుగుతుంది. అకౌంట్ హోల్డర్ సిటిజన్షిప్ చేంజ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఇంట్రెస్ట్ యాడ్ అయినట్లయితే ఆ ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా మీరు పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇండియా గవర్నమెంట్ కి పే చేయవలసి ఉంటుంది. ఇంకా మీరు ఏదైనా కారణాల వల్ల కూడా ప్రీ మెచ్యూర్ క్లోజర్ చేసుకోవచ్చు. అయితే ఇలా ప్రీ మెచ్యూర్ క్లోజర్ చేసుకున్నట్లయితే అకౌంట్ ఓపెన్ చేసుకున్న డేట్ నుంచి 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఉండాలి. అయితే మీ సుకన్య సమృద్ధి యోజనకు వర్తించే ఇంట్రెస్ట్ అయితే వర్తించదు. పోస్ట్ ఆఫీస్ పేమెంట్స్ బ్యాంక్ లో సేవింగ్స్ అకౌంట్స్ కి వర్తించే ఇంట్రెస్ట్ మాత్రమే వర్తిస్తుంది. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు పోస్ట్ ఆఫీస్ వారు ఏమేమి డాక్యుమెంట్స్ ఇస్తారో ఇక్కడ చూద్దాం. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే గార్డియన్ కి పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. పాస్బుక్ లో అకౌంట్ హోల్డర్ నేమ్, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, అకౌంట్ ఓపెనింగ్ డేట్, అకౌంట్ నెంబర్, IFSC కోడ్, గార్డియన్ డీటెయిల్స్, అకౌంట్ లో డిపాజిట్ చేసిన అమౌంట్ ఉంటాయి. ఒకవేళ ఒరిజినల్ పాస్బుక్ మిస్ అయినట్లయితే అకౌంట్ హోల్డర్ గాని గార్డియన్ గాని ప్రాపర్ డాక్యుమెంటేషన్ తో 60 రూపాయలు పే చేసినట్లయితే పాస్బుక్ ని
పోస్ట్ ఆఫీస్ ద్వారా పొందవచ్చు. చాలా మంది ఉద్యోగరీత్యా ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కి షిఫ్ట్ అవుతూ ఉండవచ్చు. అలాంటి వారికి ఈ అకౌంట్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనే సందేశం అయితే రావచ్చు. దానికి ఆన్సర్ ఏమిటంటే ఈ అకౌంట్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ SSY అకౌంట్ ని పూర్తి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి వేరే పోస్ట్ ఆఫీస్ కి మీరు సరైన అడ్రస్ ప్రూఫ్ ని సబ్మిట్ చేసి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే ఈ అకౌంట్ ని పోస్ట్ ఆఫీస్ నుంచి ఆథరైజ్డ్ బ్యాంక్ కి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్ యొక్క కాల పరిమితి పూర్తి అవ్వకుండానే అమ్మాయి చదువు కోసం అమౌంట్ ని విత్డ్రా చేసుకునే అవకాశం అయితే ఉంది. అది ఎలానో చూద్దాం. మీరు ఏ సంవత్సరంలో అయితే విత్డ్రావల్ కోసం అప్లికేషన్ ని సబ్మిట్ చేస్తారో ఆ ఇయర్ ముందు ఫైనాన్షియల్ ఇయర్ చివరిలో మాక్సిమం అకౌంట్ బ్యాలెన్స్ లో 50% వరకు విత్డ్రావల్ అకౌంట్ హోల్డర్ యొక్క ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇలా విత్డ్రా చేసుకోవడానికి కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. అకౌంట్ హోల్డర్ 18 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి లేదా 10వ తరగతి పాస్ అయి ఉండాలి. రెండిట్లో ఏదో ముందు జరిగితే దాన్ని కన్సిడర్ చేస్తారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఆ అకౌంట్ హోల్డర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ప్రూఫ్ ఇంకా ఫీ స్లిప్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. కాల పరిమితి అవ్వకుండానే ఈ అకౌంట్ ని ఫైనల్ క్లోజర్ చేసుకోవచ్చా అని మీరు అడగవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన డేట్ నుంచి 21 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత మెచ్యూరిటీ అవుతుంది. అకౌంట్ ఓపెన్ చేసిన డేట్ నుంచి 21 సంవత్సరాలు పూర్తి అవ్వకుండానే కూడా అకౌంట్ ని ఫైనల్ క్లోజర్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే అకౌంట్ హోల్డర్ మ్యారేజ్ కోసం అకౌంట్ హోల్డర్ యొక్క ఏజ్ మ్యారేజ్ డేట్ కి 18 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఉండాలి. ఏజ్ ప్రూఫ్ ని సబ్మిట్ చేసి ఫైనల్ క్లోజర్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. అదేమిటంటే అమ్మాయి మ్యారేజ్ డేట్ కి 1 నెల ముందు కానీ లేదా మ్యారేజ్ జరిగిన డేట్ నుంచి 3 నెలల లోపు క్లోజర్ చేయడానికి కుదురుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి యొక్క మ్యారేజ్ డేట్ మార్చి 20 అనుకుంటే మ్యారేజ్ డేట్ కి 1 నెల ముందు అంటే 20 ఫిబ్రవరి నుండి మ్యారేజ్ జరిగిన డేట్ నుంచి 3 నెలల లోపు అంటే 20 జూన్ లోపు క్లోజర్ చేయడానికి కుదురుతుంది. ఫైనల్ విత్డ్రావల్ ఎలా చేసుకోవాలో డిస్కస్ చేద్దాం. మెచ్యూరిటీ అయిన తర్వాత అకౌంట్ హోల్డర్ యొక్క ఐడెంటిటీ అండ్ రెసిడెన్సీ ప్రూఫ్ ని సబ్మిట్ చేసి అకౌంట్ క్లోజర్ కి రిక్వెస్ట్ చేసుకున్నట్లయితే అకౌంట్లో ఉన్న ఇంట్రెస్ట్తో సహా మిగతా మొత్తాన్ని అకౌంట్ హోల్డర్కి ఇవ్వడం జరుగుతుంది. అకౌంట్ ఓపెన్ చేసిన డేట్ నుండి 21 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత ఎటువంటి ఇంట్రెస్ట్ చెల్లించబడదు. ముందు మనం డిస్కస్ చేసుకున్నట్లుగా వీటిపై ఎటువంటి ట్యాక్స్ కూడా ఉండదు. ఈ సుకన్య సమృద్ధి యోజన కోసం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో అందించానని నేను భావిస్తున్నాను. మీకు గనుక ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కాకుండా ఇంకా ఏదైనా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి. నేను మీకు తప్పక సమాధానం రిప్లై రూపంలో ఇస్తాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా సరే 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలు ఉన్నట్లయితే ఈ వీడియోని తప్పక వారికి షేర్ చేయండి. ఇది వారికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఈ వీడియోకు వచ్చిన ఇంపార్టెంట్ కామెంట్స్ అన్నిటినీ కన్సిడర్ చేస్తూ వాటిపై ఒక సెపరేట్ వీడియో చేస్తాను. ఆ వీడియోలో మీ కామెంట్స్ కి చాలా క్లుప్తంగా వివరాలు అందిస్తాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే నా ఈ ఇండియా పోస్ట్ ఇన్ తెలుగు ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.